వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పట్లో తేలేలా లేదు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. వివేక సామాన్య వ్యక్తి కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాయ్, ఆపై ఎంపీతో పాటు మంత్రి పదవి చేపట్టిన నేత. అటువంటి నాయకుడు చనిపోయి దాదాపు 7 సంవత్సరాలవుతోంది. కానీ దర్యాప్తు జరగడం, దానిపై సందేహాలు వ్యక్తం కావడం, కోర్టులు కలుగజేసుకోవడం, అనేక రకాలైన షరతులు వంటి వాటితో ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. కేసు విచారణలో ఏం జరుగుతోంది అనేది సామాన్య వ్యక్తులకు సైతం తెలియదు. అయితే ఏ వ్యవస్థ లోపమన్నది తెలియడం లేదు. సాధారణ హత్య కేసులను రోజుల వ్యవధిలో ఛేదించే పోలీసులు ఒక ముఖ్య నేత చనిపోతే 7 ఏళ్ల పాటు నిందితులను పట్టుకోలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వివేకాన్ని చంపిన వ్యక్తులు తప్పునొప్పుకున్నారు. తామే చంపినట్లు చెప్పుకొచ్చారు. ఆస్తుల వివాదానికి సంబంధించిన కారణాలు చెప్పారు. కానీ అంతకు మించి రాజకీయ కోణం ఉందన్నది వివేక కుమార్తె సునీత అనుమానం. రాజకీయ లబ్ధి కోణంలో దర్యాప్తు చేపడితే అసలు సూత్రధారులు బయటపడతారన్నది ఆమె అభిప్రాయం. ఆ పాయింట్ చుట్టూ విచారణ జరగకుండా సిబిఐ దర్యాప్తు ముగిసిందని ఆమె భావించింది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి విషయాన్ని సిబిఐ కోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో సిబిఐ పిటిషన్ విచారణకు అంగీకరించింది. నెల రోజుల్లో దర్యాప్తు ముగించాలని ఆదేశించింది సిబిఐకి. అయితే సునీతారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వివేకారెడ్డి పిఏ కంటే జగన్మోహన్ రెడ్డికే గంట ముందు ఫోన్ ఎవరు చేశారు, వివేకానందరెడ్డి చనిపోయినట్టు ఎవరు చెప్పారు, దాని వెనుక జరిగిందేంటి అనే పాయింట్పై విచారణ కోరుతున్నారు సునీత. కానీ సిబిఐ కోర్టు మాత్రం ఆ టైమింగ్తో పనేముంది అన్నట్టు చెప్పి ఈ కేసులో మిగతా నిందితుల విచారణ జరపాలని ఆదేశించింది. అయితే దీనిపై సంతృప్తి చెందని సునీత ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. కేవలం రాజకీయ కోణంలోనే తన తండ్రి హత్య జరిగిందన్నది సునీత అనుమానం. తన తండ్రి మరణాన్ని ఆయన పిఏ కృష్ణారెడ్డి కంటే ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందని, ఆ ఫోన్ జగన్ భార్య భారతిరెడ్డికి వెళ్లిందని, ఎన్నికల మేనిఫెస్టో తయారీలో ఉన్న జగన్ రెడ్డికి ఆమె చెప్పారని, పక్కనే సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ఉన్నారని సిబిఐ విచారణలో తేలింది. అజయ్ కల్లం దీనిపై స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే స్టేట్మెంట్ లో కోర్టుకు కూడా చేరినట్లు ప్రచారం. కానీ ఆ స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకున్నట్టు అజయ్ కల్లం చెబుతున్నారు. అందుకే ఇప్పుడు జగన్ రెడ్డికి వచ్చిన ఫోన్ టైమింగ్ పై విచారణ చేపట్టాలని సునీత డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికైతే వివేక హత్య కేసులో ఇప్పట్లో కొలికి వచ్చే అవకాశం లేదని మాత్రం స్పష్టమవుతోంది.